మార్గశర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి అని, మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. భగవద్గీత సర్వోపనిషత్తుల సారమైన గోవు యొక్క క్షీరం కాగా, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ గీతాజ్ఞానము 18 అధ్యాయాలుగా విభజించబడింది మరియు పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది. వ్యాస మహాముని అనుగ్రహం వల్ల సంజయుడు ఈ బోధనను ప్రత్యక్షంగా విని లోకానికి అందించాడు. గీత త్యాగాన్ని, తత్వజ్ఞానము బోధిస్తుంది. భగవద్గీతకు గంగా, గాయత్రి, ముక్తిగేహిని వంటి 18 పేర్లు ఉన్నాయి. భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినందున గంగాజలముతో సమానంగా పవిత్రమైనది. దీనిని సేవించినవారికి పునర్జన్మ ఉండదు. సంసార సాగరాన్ని దాటాలనుకునేవారికి గీత నావ వంటిది. ఇది నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు అందిస్తుంది. భగవద్గీతలో ప్రధానంగా నిష్కామకర్మ, స్థితప్రజ్ఞత, స్వధర్మాచరణ, కర్తవ్యపాలన అనే ఉత్తమ సూత్రాలు బోధించబడ్డాయి. కర్మఫలితాలను ఆశించకుండా నిమిత్తమాత్రుడనని తలిచి చేసే కర్మలు చిత్తశాంతిని కలిగిస్తాయి. ప్రతిదినం చేసే స్నానం దేహమాలిన్యాన్ని తొలగిస్తే, ఒక్కసారి పవిత్రమైన గీతాముతల్లో స్నానం చేయడం సంసారమాలిన్యాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తుంది.